తమ బిడ్డలు, ఆడబిడ్డలు తమ ఇంట్లో నుంచి బయటికి పంపించరు కుటుంబాలు. కానీ చదువుకోవాలనుకుంటున్న తమ బిడ్డల తపన, చదువుకోవాలనుకున్నటువంటి తమ బిడ్డల ఎదుగుదలకి ప్రభుత్వం అవకాశం ఉంది కాబట్టి, పేదింటి తల్లిదండ్రులు కస్తూర్బా పాఠశాలకు పంపిస్తున్నారు. అక్కడే ఉండి అవటము అంటే తల్లిదండ్రులు లేకుండా పూర్తిగా ఇక్కడే ఉంటున్నారంటే, తల్లి, తండ్రిలాగా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాసంస్థకుంది. ఆ విద్యాసంస్థ నడుపుతున్న ప్రభుత్వానికుంది. కానీ అక్కడ ఎలకలు కొట్టేసే స్థాయిలో నిర్వహణ ఉంది అంటే ఇక అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాశాలలో చదువుకుంటున్న బాలికలు రోజులాగా బుధవారం రాత్రి అక్కడ డార్మెటరీలో పడుకున్నారు. వాళ్ళలో 7వ తరగతి చదువుతున్న 12 మంది బాలికలను ఎలుకలు గరిచినాయి. గురువారం ఉదయమే విషయం తెలిసిన విద్యాలయ అధికారులు గోప్యంగా ఉంచారు. బాధిత బాలికలకు చికిత్స చేయించేందుకు ఏకొండూరు పిహెచ్సికి తరలించడంతో విషయం బయటకు వచ్చింది. సమాచారం అందగానే ఎంఆర్ఓ అరవింద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జీసీడీఓ విశ్వభారతి కేజీవీకి చేరుకుని బాలికల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బుధవారం రాత్రి డార్మెటరీలు నిర్దిస్తున్న 7వ తరగతి విద్యార్థులను కావూరి కళావతి, చెమట లక్ష్మీప్రసన్న, మల్లాది శ్యామల, శ్రీవర్షిత, దీవెన, కీర్తి, నవ్యశ్రీ, ప్రణతి, రజని, స్నేహ తదితర 12 మందిని ఎలకలు గరిచినాయి. విషయం జిల్లా ఉన్నతాధికారులు తెలియడంతో మండల స్థాయి అధికారులు అప్రమత్తమై కేజీబీకి చేరుకుని విచారించి స్థానిక పిహెచ్సికి తరలించి వైద్యం చేయించారు. విద్యాలయంలో సత్వర చికిత్స అందించాల్సిన ఏఎన్ఎం పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఎలకల సమస్య వచ్చినా ఇప్పటిదాకా కిటికీలోంచి ఎలకలు లోపలికి రాకుండా చర్యలు చేపట్టలేదు. ఎలకలు గరిచినటువంటి బాలికలకు అందిస్తున్న చికిత్స మీద అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారట.